హాయ్ అండి, వెల్కమ్ టు ఆలుగడ్డ మహిళకి. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా నేను కూడా బాగుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేసుకోండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే వేయండి. వీడియోలోకైతే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి మనం ఏంటంటే నేనైతే చేపలకైతే మనకు పెద్దగా పడ్డం లేదండి. అందుకు కాబట్టి నేనైతే మిరపనార నాటడానికి వచ్చాము. చూడండి ఎలా ఉన్నారా మన వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మన ఊరు నుంచి అయితే చాలా దూరం అయితే వచ్చేసామండి. ఎందుకంటే చీకట్లో 4 గంటల నుంచి అయితే వచ్చాము. వేరే ఊరికైతే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అంత రేగడ భూమి అయితే నల్లగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఉదయం అయితే అన్నం అయితే తింటున్నామండి మేము. ఎందుకంటే మిరపనార నాటడానికి ఒకసారి నాటైతే మీకైతే చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్దాం పండి. మొత్తానికైతే మేమైతే నార నాటడానికి అయితే వెళ్తున్నామండి. నార అంటే ఏం నార అని కూడా అర్థం తెలియదు అంటే. చూడండి మా పిల్లలు ఇద్దరైతే వెళ్తున్నారు. అది నార అంటే ఏం నార అని కనుక్కోలేరు వాళ్ళు. మిరపనార అనాలి అని అంటున్నారు. చూడండి చూడండి మిరపనార ఎలా ఉందో. ఈరోజు అయితే మేమైతే మిరపనార నాటడానికి వచ్చామండి. చూడండి ఎంతమంది వచ్చాము ఈరోజు. చాలా మంది అయితే వచ్చాము పనికి. మేము ఆకేసుకుంటాను. మా అక్క చూడండి ఆకేసుకుంటున్నాను. నేను తీయకున్నాను అంటాను. చూడండి అంతా అక్క జైలు వాళ్ళు అని అనుకుంటారు. చూడండి ముందుగా మనకైతే గాతాలు అయితే అట్లా కర్రలు తీసుకొని గాతాలు పెట్టుకుంటూ పోవాలండి. ఎందుకంటే ఇది బంక భూమి కాబట్టి ముందుగానే అట్లా గాతాలు పెట్టుకుంటూ పోవాలా. ఎందుకంటే సాగునట్లు అంట అవి. ఈరోజైతే మనమైతే మిరపనార నాటడానికి వచ్చాము. చూడండి మన వాళ్ళైతే మన ఊరు పిల్లలు అయితే మన ఊరైతే వెళ్ళారండి. కట్టెలు తీసుకొని గాతాలు పెట్టుకుంటా. కింద భూమికి రంధ్రాలు పెడుతున్నారని చెప్తున్నారా? రంధ్రాలు గాతాలు అనే గాతాలు ఏంద్రా తీసుకొని రండి. చక్కగా నాటాలా. మిరపనార కాబట్టి అట్లా వంగినట్టుగా పరుకున్నట్టుగా నాటకూడదు. చక్కగా నాటాలంట. దానికైతే సోగమనికైతే వచ్చామండి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, సోగానికైతే వచ్చాము. మనకైతే ఇంకా సోగం అయితే ఉంది ఇక్కడ. చూడండి ఎలా నాడుతున్నారో మిరపనారా. చూడండి మేచిరమ్మ వెనక పడే వాళ్ళందరినీ ముందుకైతే ఎగేసుకుంటూ వెళ్ళాలండి. రే 2 నిమిషాలు తొత్తరా. ఎందుకంటే మనం చాలా చీకట్లో వచ్చాం కదండి. ఎందుకంటే మనం ఉదయాన్నే అయితే అన్నం చేసాం. ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే అన్నానికి అయితే లేస్తుంది. మధ్యాహ్నం నాకు కన్నడ రాదు, తెలుగు పెద్దగా రాదు. నాటి సోగానికి అయితే నన్ను నడిపించాడు. అయిపోయినా మీ కాకలు వేసేటారా? ఆరిపోతుందని బయలుదే మేము అన్నానికి పోవాలండి. నడుము అయితే బలా నస్తున్నాయండి. ఎందుకంటే ఫస్ట్ రోజు కాబట్టి. బా ఫస్ట్ రోజు పిల్లప్పటి నుంచి పనికి పోలే పిన్న నువ్వు. పోలేరు. నేను చేపలు బట్టి మీ బాబాయ్ చేపలకే కదలకపోయి నేను ఈ పనికి ఎప్పుడు రాలే. ఇదే ఫస్ట్ టైం. ఏమత్తా మీ కూతురు ఎప్పుడు వస్తుంది హాస్టల్ నుంచి? 4వ తారీఖు లైన్ వేసుకున్నామని ఇల్లు తమ్నెల్ రాతా. మధ్యాహ్నం ఏమాకో మీరైతే కొంచెం కామెంట్స్ పెట్టండి. నేనైతే నాకైతే తెలుసు ఏమాకరది. నాకే తెలుసు. ఏమాకది చెంచలాకంట ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, చెంచలాకైతే గిల్లుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే తాలింపు చేసుకోవాలని. మా ఊరి అయితే ఒడికైతే గిల్లింది.
అమ్మా చూడండి ఇక్కడైతే గాతాలు ఉన్నాయి చూడండి. ఈ గాతాలలో అయితే నాటుకుంటూ పోతున్నాం మేమైతే. ఈ సేన్ రైతు బాగా కొత్తాలంట కొత్తాలంట నాకు కావాలి నారా జీబిట్ ఒకసారి చూపించింట్లే అట్లా వెనకమనే వాళ్ళకైతే ఎగేసుకుంటూ కావాలి మనము. మా అయితే ఎప్పుడు వెనకనే లే, నేను లేని పని చేయలేదు. ఏ రోజు చేసిన వస్తా, నువ్వు మొక్కజొన్న నాటినప్పుడు నేనే వేసిన, ఈ పొద్దు నేనే వేస్తున్నా. ఒక మొక్క శ్రేట మా ముఠాకి దాన్ని కడుక్కుంటారు. చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం అన్నానికి తెచ్చాము. ఏనే సర్వెత్తుకుపోతుంది వాళ్ళకాడికి అన్నం తినేది కూడా తీయాలా అంటే వద్దా అంటే మా వాళ్ళు చూడొద్దు మిమ్మల్ని. పనికి వచ్చి మనం అట్నే పోతే వాళ్ళకేం తెలుస్తుంది వీళ్ళు పని చేసిరో లేదో అని. ఇప్పుడు అంటే మీరు బుద్ధి తినలేదా, తిన్నట్టు కంటే తినలేదారా నువ్వు? చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళైతే మా కొడుకు అయితే మన మధ్యాహ్నం అన్నం తిన్నట్టుగా వాళ్ళకి సిపిద్దా అని అంటున్నాడు. ఇక్కడ చూడండి అల్లుడు ఎంత ఫిల్టర్ నీళ్ళ మనకు ట్యాంక్ తెచ్చారు. మొత్తానికైతే మేమైతే తింటున్నామండి అన్నం. నేనైతే అదే పల్లీలు చట్నీ అయితే వేపించుకొచ్చానండి వాళ్ళ దగ్గర. అక్కడ పిల్లోళ్ళు ప్లేట్ తీసుకోమంటే నాకొద్దు అని వీళ్ళైతే చెరొక్క మూతలు పెట్టుకొని తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ వేసుకర్రా రే హనుమంతు రా. చూడండి ఈ నిమ్మకాయ అయితే తింటే ఉంటుంది చూడండి, నోట్ పెట్టుకుంటే అబ్బా పులుపు అనాలి. అంత పుల్లగా అయితే ఉందండి, చాలా టేస్టీగా అయితే ఉంది నిమ్మకాయ పచ్చడి. అవలోకనికి ఆరానికి మధ్యన శాంతమ్మ ఇంటికాడ పింఛన్ లెక్క తీసుకొని నిమ్మలంగా ఉండకుండా పనికి వస్తుంటది. దానికి భయం పత్తి లేదు. అబ్బా చూడండి ఆటోకైతే ఎక్కారు మన వాళ్ళందరూ. ముందు జరుగు. అయితే మనం మెరపనాట అయితే అయిపోయిందండి. మనమైతే ఇప్పుడైతే టైం ఎంతేనా టైం ఎంతండి? 2:40. అదే చెప్పాలి టైము.
2:40 అయింది ఫ్రెండ్స్. మనకైతే నేను లే వీడైతే నాకు తెలుసు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మనమైతే పనికి వచ్చేది పని చేసేది మొత్తం అయితే అయిపోయింది. మీకైతే చూపించాము. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్